రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది. మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అందుకే గతంలో ఏం జరిగాయనేది కొంత తెలుసుకోవడానికే మరి ప్రీవియస్ మినిస్టర్గా సింధియా గారు ఉంటే ఆయన కూడా కలుసుకొని మరి గతంలో ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఒక ఇన్పుట్ ఆయనతో తీసుకొని మరి భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను. ఎల్లుండి మోస్ట్లీ ఛార్జ్ తీసుకోవచ్చు. సో ఎల్లుండి తర్వాత ఇన్డెప్త్గా రివ్యూ మీటింగ్ పెట్టుకొని మిగిలిన విషయాలు ఇంకా ఇన్డెప్త్గా మీ అందరికీ తెలియజేస్తాను. బీజేపీ అలాగే టీడీపీ కూటమికి ఇచ్చిన పోర్ట్ఫోలియోలతో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నా ఎట్లా చూస్తున్నారు? అదే